మీ యొక్క వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్‌కి మెమరీ లిమిట్ ఇంక్రీజ్ చేయాలంటే ఎలా ఇంక్రీజ్ చేయాలి? సో, పీహెచ్‌పీ మెమరీ లిమిట్‌ని ఇంక్రీజ్ చేయాలంటే ముందుగా మీరు కంట్రోల్ ప్యానెల్ సి ప్యానెల్ ఓపెన్ చేయండి. కంట్రోల్ ప్యానెల్‌లోకి ఎలా లాగిన్ అవ్వాలంటే మీకు 2 వేస్ అయితే ఉన్నాయి. ఒకటి డైరెక్ట్‌గా మీరు సి ప్యానెల్ యూఆర్ఎల్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వచ్చు. cp.sunlighthost.com మీరు టైప్ చేసి ఎంటర్ చేస్తే యూజర్ నేమ్, పాస్వర్డ్ అడుగుతుంది. మీ యొక్క ఈమెయిల్ ఐడీ అలాగే పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు లాగిన్ అవ్వండి. ఇక్కడ మీరు మేనేజ్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీ యొక్క కంట్రోల్ ప్యానెల్ అయితే ఓపెన్ అవుతుంది. ఇది ఒక వే. రెండోది ఏంటంటే మీ యొక్క క్లయింట్ ఏరియా నుంచి కూడా మీరు లాగిన్ అవ్వచ్చు. ముందుగా మీరు గూగుల్ ఓపెన్ చేసి ఇందులో సన్లైట్ హోస్ట్ అని టైప్ చేయండి. టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తే మీకు sunlighthost.com అనే వెబ్సైట్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు టాప్ రైట్ సైడ్ కార్నర్లో క్లయింట్ ఏరియా అని కనబడుతుంది కదా, దీన్ని క్లిక్ చేస్తే యూజర్ నేమ్, పాస్వర్డ్ అయితే అడుగుతుంది. మీ యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ క్లిక్ చేయండి. మీరు ఇలా క్లయింట్ ఏరియాలోకైతే లాగిన్ అవుతారు. అంటే ఇక్కడ మీరు ఏదైతే సర్వీసెస్ ఉన్నాయో మీకు సర్వీస్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క హోస్టింగ్ ప్లాన్స్ అయితే డిస్ప్లే అవుతాయి. మీరు ఏ యొక్క హోస్టింగ్ ప్లాన్ కంట్రోల్ ప్యానెల్ ఓపెన్ చేయాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకుని ఇక లాగిన్ టు కంట్రోల్ ప్యానెల్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఎటువంటి యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేయకుండా కూడా మీరు లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ మీ యొక్క సర్వీస్ని సెలెక్ట్ చేసుకుని మీ యొక్క ప్యాకేజ్ మేనేజ్ క్లిక్ చేస్తే ఇలా కంట్రోల్ ప్యానెల్లోకి అయితే మీరు లాగిన్ అవుతారు. ఇక్కడ ఫైల్ మేనేజర్ అని కనబడుతుంది కదా, అంతకన్నా ముందు మీరు ఏ డొమైన్కి అయితే మీరు ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నారు ఆ యొక్క డొమైన్స్ ఐకాన్ క్లిక్ చేసి ఆ యొక్క డొమైన్ డాక్యుమెంట్ రూట్ అనేది చెక్ చేయండి. అంటే ఆ యొక్క డొమైన్ డైరెక్టరీని చెక్ చేయండి. సో ఈ డొమైన్కి నేను ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నా. ఈ యొక్క డొమైన్ డాక్యుమెంట్ రూట్ అంతా పబ్లిక్ HTML. ఓకే, మీరు ఫైల్ మేనేజర్ ఓపెన్ చేయండి. సి ప్యానెల్లో ఫైల్ మేనేజర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత పబ్లిక్ HTML అనే ఫోల్డర్ ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు WP కాన్ఫిగ్ అని కనబడుతుంది ఫైలు. దీన్ని 2 టైమ్స్ క్లిక్ చేస్తే మీకు ఈ యొక్క ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ మీకు డట్సాల్ స్టాప్ ఎడిటింగ్ అని కనబడుతుంది కదా, దీనిపైన ఒక కోడ్ అనేది మీరు యాడ్ చేయాలి. ఇప్పుడు నేను ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తాను ఈ కోడ్ మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ యాడ్ చేసిన తర్వాత మీకు ఎంత సైజు కావాలి, 32 MB కావాలా, లేదంటే 128 MB కావాలా, లేదా 256, 512 ఇలా ఈ విధంగా మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మీకు ఎంత లిమిట్ కావాలంత లిమిట్ మీరు ఇక్కడ ఎంటర్ చేసి సేవ్ అండ్ క్లోజ్ క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా ఈ యొక్క ఫైల్ అనేది సేవ్ అవుతుంది. సో ఇప్పుడు మీకు మీ యొక్క వర్డ్‌ప్రెస్ వెబ్సైట్కి ఫైల్ లిమిట్ అనేది, మెమరీ లిమిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ విధంగా మీరు ఎంతైతే సెట్ చేసుకుంటే అంతవరకు ఇంక్రీజ్ అవుతుంది.